హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ డబుల్ కా మీఠా చేసుకున్నాము. నెయ్యి లేకుండా ఉట్టిగా పెనం మీద కాల్చుకుంటూ అలా చేసేసుకోవచ్చు అనమాట. సిమ్లో పెట్టి కాల్చాలి, కాకపోతే బాగుంటాయి. ఎర్రగా వస్తే చాలా బాగుంటాయి. సిమ్లో పెట్టాలి, హడావుడిగా చేసేస్తే మాడిపోతాయి. సిమ్లో పెట్టి ఇవన్నీ నేను నిదానంగా కాల్చుకున్నాను. చూడండి, ఒక ప్యాకెట్ అయితే బోల్డ్ స్వీట్ అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అన్నమాట. సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలందరూ ఇంట్లో ఉంటారు. చక్కగా ఎదురుకోండి, ఇలా గరిటె పెట్టేస్తే సమంగా కాలుతుందన్నమాట. చపాతీ పెనం మీద కాల్ చేసుకుందాం. సిమ్లో పెట్టి ఓ పక్క కూర అవుతోంది, గోరుచిక్కుడుకాయ కూర. ఇంకొకటి ఏంటంటే టమాటా ములక్కాయ కర్రీ అవుతోంది. వేగుతూ ఉంటే ఓ పక్కన అదేమో సిమ్లో అది కాలుతూ ఉంటుంది, ఈ పక్క వంట అయిపోతూ ఉంటుంది. మనకి మధ్యాహ్నం పూట హ్యాపీగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తినేయచ్చు అనమాట. ఇదిగోండి, కాలుతూ ఉన్నాయి, కానీ లేట్గా అవుతుంది. ఓపిగ్గా కాల్చుకొని తర్వాత నిదానంగా పంచదార పాకం పెట్టుకోవాలి. పంచదార పాకంలోనే కాస్త యాలకుల పొడి వేసి కాస్త పంచదార కరిగే వరకు ఉంచితే చాలు. ఇప్పుడు చూడండి, బుడగలు వచ్చేస్తున్నాయి. మనం నిదానంగా ఒక్కొక్కటి వేసేసుకుందాము. కరిగిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కటి వేసేసుకుందాం. చూడండి, సరిగ్గా కనపడటం లేదా మీకు? ఒక్కటి వేసేసుకుందాము. తర్వాత నెయ్యి పెట్టుకొని బాదం పప్పు, జీడిపప్పు కాస్త నిదానంగా తరిగేసి సిమ్లో పెట్టి వేయించేసుకుందాం. వేయించుకున్నాక ఇది అందులో కలిపేస్తే కొంచెం నెయ్యితో బోల్డ్ డబుల్ కా మీఠా తయారైపోతుంది మనకి. ఓకే, ఇది ఇప్పుడు కలిపేసాను. చూడండి, ఒక డబల్ రొట్టెకి బోల్డ్ అయింది. నెయ్యి లేకుండా, బోల్డ్ నూనెలో వేయించకుండా తినేసేది. కాకపోతే కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెడితే చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు చాలా వేడిగా ఉంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఓకే, బాయ్.